విశేషం ఏమిటంటే బులుగు, పచ్చ, పసుపు, నలుపు ఇలా ఎన్నో రంగులు దొరుకుతాయి. నడి చెట్టుపురు చాలా మెత్తగా ఉంటాయి. వీటి షేప్ చూస్తుంటే ముందు చిన్నదిగాను వెనక పెద్దదిగాను ఉంది. అందుకే ఏ వయసుకైనా ఏ సైజుకైనా సూట్ అవుతాయేమో. ఇంత తేలిగ్గా ఉంది, తొందరగా అరిగిపోతాయేమో. మీరు వేస్ట్ కాకుండా ఉంటే 5 years గ్యారంటీ. దీని రేటు 199 రూపీస్ 99 పైసే మాత్రమే. చాలా ఇప్పటికి ఇవి చాలు. మీతో పార్సల్ చేయవెళ్ళు. అయ్యో ఇదేనా పద్ధతి ఉందా? పిడకల పేర్చినట్టు పేర్చుకుని తింటున్నాం. ఇది తీసుకెళ్లి బయట ఇస్తే 100 మంది పేదలు పండుగ చేసుకుంటారు. ఊరికే దిష్టి పెట్టకురా. చీనోర్మే దిష్టికే దిష్టి తలుతుంది. అలా డైరెక్ట్ గా టీవీలో దూరేస్తున్నామంటారా? ఎక్కడి నుంచి కూడా కనపడుతుంది. రేయ్, ఎల్బీ స్టేడియం లో క్రికెట్ మ్యాచ్ ఉంది. ఓహో, ఈ మధ్య స్టేడియంలో క్రికెట్ కూడా ఆడుతున్నారా? రేయ్, ఆ అమ్మాయి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా ఆ స్టేడియం కి వస్తుందిరా. ఏం మాట్లాడుతున్నారా? తన ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తే, టీవీలో అయితే అన్ని రీప్లేలు వేస్తారా, స్టేడియంలో అయితే కుదరవు. అందుకని టీవీ ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్యన. రేయ్, నా లవ్ కి హెల్ప్ చేస్తానని చెప్పి మీరు అందరూ జోక్లు వేస్తున్నారా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. వచ్చే ఇంటర్ కాలేజ్ డాన్స్ కాంపిటీషన్ లో మనం పార్టిసిపేట్ చేసి పర్ఫార్మ్ చేస్తే చాలు. అక్కడికి అన్ని కాలేజీల ఫ్రెషర్స్ వస్తారు. ఆ అమ్మాయి కూడా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనం కనిపెట్టొచ్చు. కాంపిటీషన్ లో నేను సాంగ్ పాడతాను రా. అజ్జి బాబోయ్, నువ్వు పాటలు కూడా పాడతావా? ఏదో ఒకసారి అందుకో. అబ్బాయే సన్నగా అరనవ్వే నవ్వగా నన్ను చూసి అమ్మాయిలే మంచాన పడ్డారే. నిన్ను చూస్తే పడతాలో ఉండవు, పోతాలే. ఈ మాత్రం అచ్చం సకీలలో కంపు కొడుతుంది. సెంటు కొట్టుకో. మిస్ రాణి, మీ తరపు వాదించేందుకు లాయర్ ఎవరైనా ఉన్నారా? నో సార్, అవసరం లేదు. నేను లా చదివాను. నా తరపున ఎవరు వాదించక్కర్లేదు. నా కేస్ నేనే ఆర్గ్యూ చేసుకుంటాను. ఓసినా జాకే లా అని ఒక అక్షరం చదివినందుకే నీకింత గోరోజున ఉంటే, ఆ నుంచి అమ్మాహ వరకు 7 సంవత్సరాలు ఏక బిగిన్ చదివిన ఏకైక ఎడ్యుకేట్ అండి. మరి నాకెంత జరగోసగా ఉండాలి? ఎక్స్క్యూజ్ మీ బాబాయ్, ఆవిడ సైడ్ ఆవిడ వేసుకోమను, నా సైడ్ నేను వేసుకుంటాను. అయిపోయే అద్దాలు. ఈ ఏళ్ళ పిని చేతిలో బాబాయ్ పని అయిపోయింది. జరిగింది చెప్పుకో. అలాగే బాబాయ్, ఈసారి వచ్చేస్తాను. మన పంజాగుట్ట వన్ వే ఉంది కదా, ఆ రోడ్ లో పాసెంజర్స్ ఎక్కించుకుని మనం రిచ్చాలో ఇలా వస్తున్నాం. సరిగ్గా అదే సమయానికి ఎర్రతోలు రాంగ్ సైడ్ తన కారు స్పీడ్ గా వచ్చి మన రిచ్చాను గుద్దేసింది. నేను గుద్దలేదు. ఓ ఎర్రతోలు, గుద్దింది గుద్దినట్టు ఒప్పుకో. నేను గుద్దలేదు అని బొంకేవో నీ బతుకు బొంబాయి సంత అయిపోతాయా? తాగి రోడ్డుకి అడ్డగా రిక్షాతో వచ్చి నా కారుని గుద్దేసింది కాక నేనే గుద్దేశానని డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? వాసిని, ఇలా తెంగరగా మాట్లాడేవంటే వాడి బొంగరా తిప్పేస్తాను. దాంతో ముళ్ళు అరిగిపోతాయి. ఏంటి అరిగిపోయేది? ఏం నువ్వు నన్ను చేసేది? మైండ్ యువర్ టాంగ్. మర్యాదగా మాట్లాడు. నువ్వు మర్యాద ఇస్తే మోసుకెళ్దామని సొక్క ఎత్తుకి ఎందరో వచ్చాను. శ్రీ పడ్డ చెక్కమోహన్ నువ్వును చెప్పా. ఇతను నా కారును గుద్దినందుకు సెల్లో వేసేయండి. ఇది నా రిచ్చా గుద్దినందుకు దీన్ని తీసుకెళ్లి బంధు దొడ్లో పడేయండి. దిస్ ఇస్ కోర్ట్. నువ్వు గుద్దెవరడానికి ఆవిడ గుద్దలేదనడానికి కోర్టుకు కావాల్సిన సాక్ష్యాధారాలు. ఈ కేసుని వచ్చే నెల 23వ తారీఖుకి వాయిదా వేస్తున్నాను. దట్స్ ఆల్. రేఖ, మీ నాన్న అరవటాలు కరవటాలు చేసే కోపిష్టి టైప్ కాదు కదా? ఏ టైప్ అయితే నీకెందుకు? ధైర్యంగా మాట్లాడేసే. మాట్లాడడం ఏమిటి? అవసరమైతే భారీ ఎత్తున పోట్లాడతాను కూడా. నువ్వు ఇలా కూర్చో, నేను వెళ్ళి మా నాన్నగారు తీసుకు. ఓకే. దుర్యోధన దుశ్శాసన హతకులారా, నువ్వు గొప్ప ఆర్టిస్ట్ కదా? అందులో డౌటే ఉందమ్మా. అఖిలాంధ్ర ప్రేక్షకులు ఒప్పుకున్నారు నేను చండ ప్రచండ నటుణ్ణని. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు నటించి నీ ప్రతిభ ఏమిటో నిరూపించుకోవాలి. చెప్పండమ్మా. నా వల్ల కాదు. రాముడు వేషం వేస్తాను, భీముడు వేషం వేస్తాను, రంభ వేషం వేస్తాను. చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఆడామగా కాని వేషం అయినా వేసేస్తాను. కానీ మీరు చెప్పిన వేషం నా వల్ల కాదు. వేరే ఎవరినన్నా చూసుకోండి అంతే. నేను చెప్పినట్లు చేయకపోయావో నీ ఉద్యోగం ఊడిపోతుంది. అంతేకాదు, నువ్వు ఎక్కడ స్టేజ్ ఎక్కి నాటకం ఆడినా కిరాయి వాళ్ళని పెట్టి కుళ్ళిపోయిన కోడిగుడ్లు కాంకర్రాళ్ళు విసిరేలా చేస్తాను. అమ్మా, మీ మూలంగా ఆంధ్రదేశం ఓ ఉత్తమ కళాకారుడిని కోల్పోతుంది. కళ నా ఊపిరి, నాటకం నా ప్రాణం. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. ప్రాణాలకి తెగిస్తానమ్మా.
ఓకే కావాల్సిన కాస్ట్యూమ్స్ అన్ని వేసుకుని బ్రహ్మాండంగా తయారై దున్నేయాలి. ఏరి మీ నాన్నగారు లేరా? ఉన్నారు, వస్తున్నారు. ఏదేమైనా రేఖ నాకు ఒక చిన్న ఉనికి లాంటిది పుట్టుకొస్తుంది. వణుకులేదు, తడుపులేదు, తడుతున్నాడు. హాయ్ డాడీ. హలో బేబీ. ఈ అబ్బాయి గారు ఎవరు? అబ్బాయి గారు అంటావేంటి డాడీ? నీకంటే చిన్నవాడేగా. కరెక్ట్ కరెక్ట్, గాడు అనాలి. ఈ అబ్బాయి గాడు ఎవడు? అదే డాడీ నేను చెప్పాను చూడు, మురళీకృష్ణని. నమస్కారం. నమస్తే నమస్తే. ఏమిట్రా ఇలా వచ్చావు? అదేనండి, మీతో కొంచెం మాట్లాడదామని. నాతో మాట్లాడడానికి ముందు నేనెవరో తెలుసా? సింహాన్ని. సింహాన్ని. అదేమిటి సార్, అచ్చం మనిషిలాగా ఉన్నారుగా? జోకులేకు. ఈ జస్టిస్ జగన్నాథం పేరు చెబితేనే కోర్టు గోడలు గసగస ఉనికిపోతాయి. నేను అసలు సుత్తి పట్టుకుంటే ప్రేక్షకులు మొత్తం అదిరిపోయేటట్టు సుత్తి కొట్టగలను. అది కదా డాడీ, ఇంతకీ అసలు విషయం. మధ్యలో అడ్డం నాకు బేబీ. ఆర్డర్. నా గురించి తెలిసిన వాళ్ళందరూ నన్ను సుత్తి జగన్నాథం అంటారు. ఈనో అవునండి, మీ మాటలు బట్టి అలా అనడం కరెక్టే అనిపిస్తుంది. నీకు కరెక్ట్ అనిపిస్తే ఎంత, అనిపించకపోతే ఎంత? కమ్ టు ది పాయింట్. అసలు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? మరేం లేదు సార్, నేను మీ రేఖ ప్రేమించుకున్నాం. మీకు వేరే పనులు లేవా? చదువుకోండ్రా అని కాలేజీలకి పంపిస్తే ప్రేమించుకోవడాలు, తండ్రులకి చెప్పటాలు. ఎంత ధైర్యం ఈ జస్టిస్ జగన్నాథానికి! చట్టాలు సెక్షన్లు తప్ప ప్రేమలు దోమలు అంటే ఒళ్ళు మంట. యునో. అంటే మీరు ఎవరిని ప్రేమించలేదా సార్? ప్రేమిస్తున్నాను, ఇంకా ప్రేమిస్తూనే ఉంటాను. నా వృత్తిని ప్రేమించాను, నా సొత్తిని ప్రేమించాను. డాడీ మీరు పడవలసిన దానికంటే ఎక్కువ ఆవేశపడుతున్నారు. ఎస్ బేబీ, ఎస్, యు ఆర్ రైట్. ఇప్పుడు కాసిన బిస్కెట్లు ఒక టీ తాగితే ఆయాసం తగ్గుతుంది. రే బాయ్, ఒక టీ బిస్కెట్ అర్జెంట్. సార్ కాఫీ. ఉత్త సార్ ఏమిట్రా, సార్ గారు అనాలి. సారన్నా గారన్నా ఒకటే సార్, తీసుకోండి సార్. నువ్వు ఊరుకో బేబీ, ఇట్లాంటి వాళ్ళకి చనువేయకూడదు. నాకే భాషలు నేర్పుతున్నావురా? ఈ క్షణమే నీ ఉద్యోగం తీసేసి నీ డ్రెస్ చూడదీసి గోచి పెట్టి బయటికి గంటేయగల. లేవండి సార్, బిస్కెట్లు ఫ్రెష్ గా ఉన్నాయి, తీసుకోండి సార్. వేధవా, నా ఇంట్లో నా డ్రెస్ వేసుకుని నా యాక్ట్ చేస్తావా? యాక్ట్ అయినా సార్, అమ్మాయి గారు బలవంతం చేస్తే గెటప్ బాగా కుదిరింది కదా అని శివాలు ఎత్తిపోయి నటించాను సార్. సార్ నా ఉద్యోగం తీయకూడదు సార్. అయితే కాఫీ ఫ్రెష్ గా పెట్టరా. ఓకే క్షణంలో. మనం ఇలా రిక్షాలో సినిమాకి వెళ్ళి ఎంత కాలం అయిందో. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వెళ్ళాం ధర్మదాతకి. కాదండి, ప్రాణదాతకి వెళ్ళాం. లేదు ధర్మదాతకి. ప్రాణదాతే. ధర్మదాత ప్రాణదాత అంటే లేదు, ధర్మదాత. అన్నదాత అయింటుంది సార్. నన్ను కాస్త పీస్ఫుల్ గా రిక్షా తొక్కనివ్వండి. ఏ రిక్షా అబ్బాయి, ఒక్క నిమిషం రిక్షా ఆపు. ఎందుకు కామాక్షి ఇక్కడ ఆపావు? ఏదైనా దేవాలయం కనిపిందా ఏంటి? అక్కడ చూడండి, కూరగాయలు ఎంత నవనవలాడుతున్నాయో. ఓ 20 రూపాయలు ఇవ్వండి. తొందరగా రా. అలాగే. ఎవడు త్వరగా వచ్చాయి. నేను కాట బీడీలు అడుగుతాను, రిక్షా చూస్తాడు. ఆ టవల్ తీసి పైన వేసుకో. వస్తావా అలంకార టాకీస్ కి? ఒక్కడే 3 రూపాయలు. నేనా? అలంకార టాకీస్ కా 3 రూపాయల? ఓర్ని ఎందుకయ్యా అలా ఏడుస్తావు? సరే 4 రూపాయలు ఇస్తాను కొని. దుప్పదగా ఎక్కడికి? ఎక్కడికా? మంగళ షాప్కి వెళ్ళి నా ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకుందామని నేను రిక్షా పిల్లల్లా కనబడుతున్నానయ్యా. మొన్న ఒక రోజు లారీ పక్కన నిలబడితే నీలాంటి ఏదో ఒకటి వచ్చి ఏమండి డ్రైవర్ గారు అగ్గిపుల్లు ఉంటే ఇస్తానని అడిగాడు. నా బతుకంటే ఎలా అయిపోయింది. కామాక్షి ఎక్కడ తెచ్చావే? రా. అంటే మీరు సారీ సార్, సారీ సార్, క్షమించండి, వస్తాను సార్. ఏమండి, ప్లాస్టిక్ బుట్ట కొన్నాను, వాడికి 20 రూపాయలు ఇవ్వండి. ఓహో, ఇదిగోరా. ప్లాస్టిక్ బకెట్ కొన్నాను, వీడికో 50 రూపాయలు ఇవ్వండి. అలాగే, ఇదిగో. వాషింగ్ పౌడర్ చీపురు కట్లు కొన్నాను, వీడికో 30 రూపాయలు ఇవ్వండి. అరే రిక్షా వెనక్కి చెప్పు, ఇంటికి వెళ్ళిపోదాం. అయ్యా సినిమాకి వెళ్ళొద్దు. వెళ్దాం. ఇలా రోడ్డు మీద కనపడని కొనుక్కుంటూ వెళ్తే సర్దిరోజు నాటికి వెళ్తాం. మళ్ళీ జీవితంలో నిన్ను సినిమాకి తీసుకెళ్తే చెప్పు తీసుకొని కొట్టు. చెప్పంటే గుర్తొచ్చిందండి, చెప్పు తెగిపోయింది, కుట్టించుకుని వచ్చేస్తాను. ఒక్క నిమిషం ఉండండి, సామాన్లంతా జాగ్రత్త పెట్టుకోండి, వచ్చేస్తా. సామాన్లన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలా? నువ్వు ఇప్పుడే వచ్చేస్తావా? నా బతుకంటే ఎలా అయిపోయింది. నేను ఇప్పుడే వచ్చేస్తానండి, ఇక్కడ ఉండండి అంటాడా. వాడు వచ్చి అలంకార టాకీస్ కి 3 రూపాయలు అండి అంటాడా. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుంటే ఎవడొస్తాడు, ఎక్కడికి రమ్మంటాడు?
వచ్చేస్తున్నారు. నమస్కారం నమస్కారం నమస్కారం. ఆహా, ఈ ఎక్స్ట్రాలకేం తక్కువ లేదు. మర్యాద కక్కు. చెబరుకోయా, అరగడుపునే కక్కమంటావు, ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. డోంట్ ప్లే విత్ సెట్. మర్యాదగా డబ్బు కక్కు. కక్కడానికి నా కడుపులో ఏమన్నా కెనరా బ్యాంక్ ఉందంట, ఇస్తా. ఇంకెప్పుడు ఇస్తావు? ఇప్పటికే 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళు 40 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే నీ ఇంటి చుట్టూ తిరిగి తిరిగి కారు పెట్రోల్ కి డ్రైవర్ బత్తాలకి లక్షల్లో ఖర్చు అయింది. పోనీ మార్నింగ్ వాక్ లో రండి, హెల్త్ కు మంచిది. మార్నింగ్ వాక్లు ఆయిల్ పుల్లింగ్లు సంగతి మాకు బాగా తెలుసు. మా 25 లక్షలు ఎప్పుడు ఇస్తావు చెప్పు. ఉన్నప్పుడు. ఎప్పుడు ఉంటుంది? డబ్బులు వచ్చినప్పుడు. అది ఎప్పుడు వస్తుంది? మా అబ్బాయికి పెళ్ళైనప్పుడు. మీ అబ్బాయి పెళ్లికి మా అప్పుకి లింక్ ఏంటయ్యా? లింక్ ఉందయ్యా. నీకు టాటా తెలుసా? టాటా తెలుసు. బాటా దాంతో కొడతా. టాటా అంటే ఆ టాటా కాదు, టాటా బిర్లా వాళ్ళు తెలుసా? అంత సీన్ లేదు. అదేం కాదు, ఆ టాటా నాకు బాగా తెలుసు. ఆ టాటాకి టయోటా అనే కూతురుంది తెలుసా? తెలియదు. అయితే ఏంటయ్యా? ఆ కూతుర్ని నా కొడుకు త్వరలోనే ప్రేమించబోతున్నాడు. ప్రేమిస్తే పెళ్ళవుతుంది, ఆస్తి మొత్తం నా సొంతం అవుతుంది. ఒకవేళ టాటా ఈ పెళ్లికి టాటా అంటే బిర్లా అనేవాడు ఇంకోటి ఉన్నాడు కదా. చాలా మంది ఉన్నారా క్యూలో. హర్షద్ మెహతా చెల్లెలు, విజయ్ అమృతరాజు మేనకోడలు, అమితాబ్ బచ్చన్ డాక్టర్. డోంట్ ప్లే విత్ సెట్. మేమేమైనా వెర్రి వెధవాలం అనుకున్నావా? ఏమన్నారు? మేమేమైనా వెర్రి వెధవాలం అనుకున్నావా? నీకేమన్నా డౌటా? కాకపోతే నాకు అప్పు ఎందుకు ఇస్తారయ్యా? క్యా బోలా? నాకీ బోలా. బోల్తుం బోల్తుం. కోట్లు ఖరీదు చేసే నా రత్నం కింద పడిపోయిందయ్యా. పోనీ అదన్న పోయి అందరం పంచుకుంటావా? రత్నం అంటే నా కుమార రత్నం. వాడో రత్నం, నువ్వు వజ్రం, మేమే ఇత్తడి. అంత కూడా కాదులే. లేకపోతే ఏంటయ్యా, అప్పిచ్చాం కదా అని అప్పర్ హ్యాండ్ అయిపోకండి. 1 నెల తర్వాత కనపడండి. ఇచ్చేస్తావా? ఎప్పుడు ఇస్తానో చెప్తా. జోకులు వేకు. నీకింకా 2 నెలలు టైం ఇస్తున్నాం. అప్పటికి ఇవ్వకపోతే మేం తీసుకోం. అబ్బా, అసలు కింద నిన్ను, వడ్డీ కింద నీ కొడుకుని వేసేస్తాం. ఆహా, అదండ్రా చల్రే. గెస్ట్ హౌస్ బానే ఉందిరా. అవునరా, మరి బెడ్రూమ్ ఎక్కడా? అరవద్దు, నాకు సౌండ్ నచ్చదు. ఇదే హాలు, ఇదే బెడ్రూమ్. ఇంతకీ నీ పేరేంటి? శివం. ఏంటి శవమా? శవం కాదు, శివం. కొంచెం మామూలుగా చెప్పొచ్చుగా. చిన్నప్పటి నుంచి నా తీరే అంత. ఈ హాలుకున్న ఒకే ఒక్క పెద్ద కిటికీ అదే. పగలు తెరిస్తే సూర్యుడు కనబడతాడు, రాత్రుల్లో చంద్రుడు కనిపిస్తాడా? చుక్కలు కూడా కనబడతాయి. అయినా తెరవద్దు. ఎందుకని? ఎందుకని అడగొద్దు. ఇదే బాత్రూమ్. అర్ధరాత్రి 1కి వచ్చినా 2కి వచ్చినా బాత్రూమ్ వాడొద్దు. బయటికెళ్ళండి. వాటర్ ప్రాబ్లమా? బాత్రూమే ప్రాబ్లం. ఇది వరకు మీలాగే వచ్చిన ఒకడు షవర్ కింద సూసైడ్ చేసుకున్నాడు. ఇదేంట్రా, మనం టూర్కి వచ్చామా బుద్బంగాకి వచ్చామా? ఇంతకీ మీరెన్ని రోజులుంటారో చెబితే ఏర్పాట్లు చేసుకుంటాను. అది ఈ రోజు రాత్రిని బట్టి డిసైడ్ చేసుకుంటాం. వస్తా. రావద్దు, అవసరమైతే మేమే పిలుస్తాం. కుక్క పూసిన ఫ్యాన్ అయ్యిండ్రా. అది కూడా తిరగదు. రే, కనీసం కిటికీనే తీయండిరా. అక్కడేమో ఉందిరా. ఊరుకో, అక్కడే ఉంటుందిరా. ఇందాక వాచ్మెన్ గారి మాటలకి దడుచుకొని ఉంటావు. కాదురా, లోపల దెయ్యం కాదు, మా తమ్ముడు. పాపం నా తర్వాత చచ్చాడు కదా. ఇంకా గెస్ట్ హౌస్ మీద మోజు తీరనట్టుంది. అంటే నువ్వు వాచ్మెన్ కదా? వాచ్మెన్నే.
సంవత్సరం క్రితం చావక ముందు. నువ్వా? కాదు, దయ్యాన్ని. భయపడి తెచ్చాం కదరా, ఇలా నడిపించావేంట్రా? జస్ట్ థ్రిల్ కోసం బాబాయ్. ఇల్లు కోసమా? మరి లేకపోతే అంత దూరం నుంచి నడిపిస్తారా? ఇప్పుడు దోల తీరిందా? మరి వాచ్మెన్ మన సెటప్పే. నాకు సౌండ్ నచ్చదు. పంతులు, అరే భాయ్ పంతులు. అరే బాబాయ్ ఏంట్రా? అరే భాయ్, నువ్వెగిరికి అంతేసేంత గుడ్ న్యూస్ బాయ్. మన సాయిగాడు లేడు. పొద్దు నువ్వు ఇచ్చిన 500 రూపాయల నోట్ని 500 ఏ లేదురా, మాలతి పార్టీ ఇస్తే నీ 500 టిప్ ఇచ్చానులే. ఏమిచ్చా? టిప్పు. టిప్పా? కొంప తీసిపోతాడా? అలాగే ఉందిరా బాబు. 500కి ఎలా పడిపోయాడు? వీడు ఎప్పుడు ఇంతరా? ఇదిగోరా బాబు, లాభం లేదురా. సాయి ఒరేయ్ అక్క దాకా కూర్చో అక్క, కూర్చో. కాఫీ టీ ఏమైనా తీసుకుంటావా? అద్దె తప్ప నేనేం తీసుకోను. అదే అదే అసలు 4 నెలల నుంచి అద్దె కట్టలేదన్న సంగతి మీకు గుర్తుందా? మా ఆయన తాగొచ్చినప్పుడల్లా మీ అద్దె సంగతి గుర్తు చేస్తుంటాడు. మీ మూలంగా మా ఇద్దరికి 3వ ప్రపంచ యుద్ధం జరుగుతోంది. ఈ రోజు అద్దెైనా కట్టండి, లేదంటే ఇల్లైనా ఖాళీ చేయండి. అది కాదక్క, మంచినీళ్ళు తాగుతావా అక్క? నేను మంచినీళ్ళు తాగడం కాదురా, అద్దె కట్టకపోతే నేను తాగేస్తాను 3 చెరువులు నీళ్లు. వీడేంటి పడుకున్నాడు? వీడు పడుకోలేదక్క, పడిపోయాడు. ఏ మా ఆయనలాగా వీడు కూడా మంది ఎక్కువైందా? ఎంత మాట అన్నావక్క. గోలీ సోడాకి గ్యాస్ సోడాకి తేడా తెలియని అమాయక పంతులు వీడు. వీడేంటి 500 అని కలవరిస్తున్నాడు? వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి. అక్కర్లేదక్క, వీడికి మెడిసిన్ వాసన కంటే కరెన్సీ నోటు వాసన బాగా పనిచేస్తుంది. ఓ 500 కొట్టు. 500 రూపాయలు వాసన చూడడం ఏంటి? అరే ముందు నోటివ్వు, తర్వాత లేస్తాడో లేదో నువ్వే చూద్దు గాని. కర్మ. 500 ఇప్పుడు చూడు. 500 చూసావా? ఎప్పుడైనా నమ్ముతావా నమ్మవా? ఒరే, మీరు నాకు రెంట్ కడుతున్నారు, నేను మీకు రెంట్ కడుతున్నాను. అసలేం అర్థం కావట్లేదురా. స్టాక్ ఎంత ఉంది? 24 CBS. నన్ను క్షమించండి సార్. దేనికి? మీకు కనీసం దండం కూడా పెట్టలేకపోతున్నాను. దాందే ఉంది గాని నువ్వేంటి ఆఫీస్ పని మానేసి ఇక్కడికి వచ్చి ఈ పని చేస్తున్నావు? అక్కడ మీరు లేరు, నాకు పని లేదు, ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఈ పని చేస్తున్నాను. అన్న ఏ పని అయితే ఏంటి సార్? ఈ ఫ్యాక్టరీ నాది. నీదా? నాది. మీదే సార్. మీరంటే ఎవరు? ఏమీ రావు. కాదు, నా దేవుడు. నా దేవుడిది ఏదైనా నాది. ఈ డైలాగ్ ఏదో కొంచెం తేడాగా ఉంది. ఏడ్సావులే, నీకన్ని డౌట్సే. ఇప్పుడు దేవుడి గుడిలో పూజారి ఉంటాడు, అంత మాత్రాన గుడి పూజారిది అయిపోతుందా? విన్నావా? రా. దేవుడు గారు, ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఎవరో బాటిల్స్ పగలు కొట్టేశారు సార్, గాజు బంకులు ఎత్తుతున్నాను. ఆ స్వీపర్ని పిలిచి ఎత్తించొచ్చుగా. నేను స్వీపర్ని పిలిచి లోపల నా దేవుడి రావచ్చు, తొక్కొచ్చు, అవి గుచ్చుకోవచ్చు, సెప్టిక్ అవ్వచ్చు, కాళ్ళు తీసేయచ్చు. బ్రదరు, మనలో మనమాట. ఆయన ఇటు వస్తున్నాడని తెలిసి గాజు పెంకులు ఇక్కడ పడేసి ఊడుస్తున్నావు కదా. కాదే, ఆ ట్రేల బాటిల్ తీసి నేనే పగలగొట్టా. గొర్రె కషాయం నమ్మినట్టు నమ్ముతున్నావు. ఏదో ఒక రోజున ఆడు నేను కసక్కనేసేస్తాడు. చే, వాడి మంచితనం చూసి నీకు అసూయ, కుళ్ళు. ఆ కుర్రాళ్ళు ఎంత మార్పు వచ్చిందో కళ్ళ ముందు కనపట్లా? కనబడుతూనే ఉంది. అదిగో అలా చూడండి. మిస్టర్ పరశురామ్, ఇట్రా. దేవుడు గారు, నువ్వు పని ఎగ్గొట్టింది కాకుండా వాళ్ళ పని కూడా చెరగొట్టి అసుకు కొడుతున్నావా? లైన్ లో పెడుతున్నట్టున్నాడు. చిచి, అలాంటిదేమీ లేదు సార్. మన డ్రింక్ సేల్స్ ఎలా పంచాలో వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాను. సేల్స్ గురించా? అవును సార్. ఏ ప్రోడక్ట్ అయినా లేడీస్ని అట్రాక్ట్ చేస్తే ఆ ప్రోడక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. అందుకే వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళ మెంటాలిటీస్ ఏంటో తెలుసుకుంటున్నా. ఉదాహరణకి బాయ్ ఫ్రెండ్తోనో భర్తతోనో సినిమాకి వెళ్తాను అనుకోండి, వాడి ఇంటర్వెల్లో ఉండు కూల్ డ్రింక్ తెస్తానంటాడు. ఎందుకండి 5 రూపాయలు వేస్ట్ అంటారు. అదే మన బాటిల్ మూత మీద 5 బొట్టు స్టిక్కర్లు అంటించాం అనుకోండి, ఫ్రీగా వచ్చేస్తానని. ఏమండి కూల్ డ్రింక్ తీసుకురండి, ఏమండి కూల్ డ్రింక్ తీసుకురండి అని సినిమా లోపల 5-6 తెప్పించింది అవుతారు సార్. కరెక్టేనయ్యా.
ఈ ఐడియా చాలా బాగుంది, దీన్ని వెంటనే అమలు చేయాలి. నిన్ను రేపటి నుంచి ఆఫీస్ బాయ్గా తీసేస్తున్నాను. సార్, దొంగతనాలు ఎలా చేయాలో కూడా మర్చిపోయాను. ఇప్పుడు మీరు ఉద్యోగాన్ని తీసేస్తే ఎందుకు పనికిరాను? సూపర్వైజర్ గా ప్రమోట్ చేస్తున్నానయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జీతం కూడా ఒక 5,000 ఎక్కువ తీసుకో. థ్యాంక్ యూ సార్. నా ఫ్యాక్టరీలో నాకే జీతం ఇస్తావా? 2 నెలలు నీకు ఇస్తా.